గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు మార్నింగ్ ప్రైమ్. బ్రేకింగ్ చూస్తున్నాం. విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రానుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకోనుంది. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో పర్యటించారు సీఎం. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్ కి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు. అమెరికా వేదికగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు సీఎం. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి పలు కంపెనీలను క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నట్టు తెలుస్తోంది. ఇక దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కలెక్ట్స్, సెల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. హాన్ రివర్ ప్రాజెక్టును సందర్శించి సియోల్ డిప్యూటీ మేయర్తో భేటీ అయ్యారు. శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్తో సమావేశమై చర్చలు జరిపారు. అలాగే కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి బృందం సందర్శించింది. కాల్టెక్స్ కంపెనీ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చలు జరిపింది. ఇప్పటికే వరంగల్ టెక్స్టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ సానుకూలంగా స్పందించింది. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్స్ రాష్ట్రంలో మెగా కార్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. భారత్లోని హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ద్వారా ఒక మెగా టెస్టింగ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన పెట్టుబడులు పెడతామని ఆ కంపెనీ ప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డి బృందానికి తెలిపారు. అలాగే కొరియాలో పలు కంపెనీలు, వివిధ వ్యాపార వాణిజ్య సముదాయాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. కొరియా టెక్స్టైల్ ఫెడరేషన్ చైర్మన్ కియాక్ సంగ్, వైస్ చైర్మన్ సోయాంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్టైల్ కంపెనీల అధినేతలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. విదేశీ పర్యటన ముగించుకుని తెలంగాణకు కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం రానుంది. ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి రేవంత్ బృందం చేరుకోనుంది. ఈ నెల 3న ముఖ్యమంత్రి సారథ్యంలోని రాష్ట్ర ప్రతినిధి బృందం అమెరికాకు వెళ్లింది. 10న అమెరికా నుంచి బయలుదేరి 11న దక్షిణ కొరియాలోని సియోల్కు చేరుకున్నారు. దక్షిణ కొరియాలో 2 రోజుల పాటు రేవంత్ పర్యటించారు. పెట్టుబడులే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియాలో సీఎం పర్యటన కొనసాగింది. అక్కడ పలు కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు సీఎం. అందులో భాగంగా కాగ్నిజెంట్తో చేసుకున్న ఒప్పందం మేరకు వచ్చి రాగానే కోకాపేటలో కొత్త క్యాంపస్ కు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ నెల 5న తెలంగాణ సర్కార్తో కాగ్నిజెంట్ సంస్థ అమెరికాలో ఎంఓయూ చేసుకుంది. ఆ మేరకు 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం చుట్టారు అధికారులు. అమెరికా వేదికగా తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ గా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ 4.0 సిటీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న వివిధ ప్రాజెక్టులకు భారీ స్పందన వచ్చింది. తెలంగాణను పెట్టుబడుల గమ్యస్థానంగా అమెరికాలోని పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించారు. పర్యటనలో భాగంగా 50కి పైగా సమావేశాలు, 3 రౌండ్ టేబుల్ మీటింగ్లు నిర్వహించి పలు కంపెనీలను క్షేత్రస్థాయిలో సీఎం రేవంత్ సందర్శించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రంగాల్లో పేరొందిన భారీ కంపెనీలు ముందుకొచ్చాయి. ఈ పర్యటనలో 31,532 కోట్ల రూపాయల పెట్టుబడుల కోసం 19 కంపెనీలతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలు చేసుకుంది. దీంతో రాష్ట్రంలో 30,750 కొత్త ఉద్యోగాలు లభించనున్నాయి.
ఇక దక్షిణ కొరియాలో పలువురు పారిశ్రామికవేత్తలతోనూ చర్చలు జరిపారు సీఎం. కొరియా బ్యూటీ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. శాంసంగ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, జీఎస్ కలెక్ట్స్, సెల్ట్రాన్ కంపెనీ ప్రతినిధులతోనూ సీఎం చర్చలు జరిపారు. సీఎం విదేశీ పర్యటన, అదేవిధంగా పెట్టుబడులు, ఈ రోజు ప్రారంభోత్సవానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసినట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ బృందం హైదరాబాద్ కు చేరుకోనుంది. ఆ తర్వాత ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, మొత్తంగా ఈ పర్యటనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి ప్రవీణ్? ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నతాధికారుల పర్యటన మాత్రం ఇవాళతో ముగిసిందని చెప్పొచ్చు. మరి కాసేపట్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ముఖ్యమంత్రి బృందం కూడా చేరుకోబోతుంది. అమెరికా, అదేవిధంగా సౌత్ కొరియాలో పర్యటించిన సందర్భంలో తెలంగాణలో మాత్రం భారీ పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో ఈ పర్యటన కొనసాగిందని చెప్పొచ్చు. అమెరికా పర్యటనలో 31,532 కోట్లకు పైబడిగా పెట్టుబడులకు సంబంధించిన ఎంఓయూలు కూడా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు కుదుర్చుకుందని చెప్పొచ్చు. అందులో భాగంగానే దాదాపు 30,750 కొత్త ఉద్యోగాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా భావిస్తుంటే సమాచారం. ఎందుకంటే 19 కంపెనీలకు కూడా సంప్రదింపులు చేసిన సమయంలో మాత్రం వివిధ కంపెనీలకు చెప్పిన ప్రకారం మాత్రం తెలంగాణలో వచ్చే రోజుల్లో మాత్రం కొనుగోలు జాతర ఉండబోతుందనే దానిపైన కూడా కంపెనీలు మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి శుభవార్త చెప్పాయని చెప్పొచ్చు. ఏదైతే ఆ పెట్టుబడులకు సంబంధించినందుకు 31,532 కోట్లు కూడా తెలంగాణలో మాత్రం ఒప్పందాలు జరిగాయి. వీటికి సంబంధించినందుకు మాత్రం మొదటగా ఇవాళ కాగ్నిజెట్ సంబంధించిన సంస్థ కూడా సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చేతుల మీదుగా కూడా హైదరాబాద్ లో కూడా ప్రారంభం కాబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ అమెరికా పర్యటనలో దాదాపు 50కి పైగా కూడా బిజినెస్ మీటింగ్ లో కూడా పాల్గొన్నారు. 3 రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా పాల్గొన్న తర్వాత ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అదేవిధంగా ఫార్మా, అదేవిధంగా లైఫ్ సైన్స్, ఎలక్ట్రానిక్ వాహనాలు, డేటా సెంటర్లు, ఐటీ ఎలక్ట్రానిక్ రంగాల్లో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం కోసం ఎంఓయూలు కూడా కుదుర్చుకున్న సిచ్యువేషన్ అయితే ఉంది. దీంతో పాటుగా కాగ్నిజెట్ కావచ్చు, చార్లెస్, దాంతో పాటుగా ఆర్సీసీఎం, కార్నింగ్, అమెజాన్, దీంతో పాటుగా పలు సంస్థలతో కూడా సమావేశాలు జరిగాయి. కాబట్టి ఆ సమావేశాలకు సంబంధించిన ఏదైతే కంపెనీల సీఈఓలు ఉంటారో వాళ్ళతో కూడా ఈ సమావేశాలు మాత్రం చాలా కీలక అంశాలపైన చర్చించిన తర్వాత మాత్రం తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో పాటుగా యాపిల్, గూగుల్, దాంతో పాటుగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలతో కూడా ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో కూడా ఇప్పటివరకు చర్చలు జరిపారు. కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం తెలంగాణలో కూడా భారీగా కూడా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకే వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఏదైతే ఉందో అందులో కూడా ఆ టెక్స్టైల్ పార్క్ లో మాత్రం పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే సౌత్ కొరియాలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న ప్రతినిధులను కూడా ఇప్పటివరకు ఆహ్వానించారు. దీంతో పాటుగా ఫ్యూచర్ ఆర్టంగ్ ప్రాజెక్టు హెడ్ క్వార్టర్స్ కూడా వెళ్లి అక్కడ పరిశీలించారు. దాంతో పాటుగా ఆన్ రివర్ ప్రాజెక్టు డిప్యూటీ మేయర్తో కూడా భేటీ అయ్యి దాని తర్వాత శాంసంగ్ ప్రతినిధులు కావచ్చు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సీనియర్ లీడర్షిప్ లతో కూడా చర్చ జరిపారు. శాంసంగ్ హెల్త్ కేర్ యూనిట్ తో కూడా చర్చ జరిపిన తర్వాత మాత్రం కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా సందర్శించారు. సందర్శించిన తర్వాత మాత్రం తెలంగాణలో కూడా స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తీసుకురావాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించినంత వరకు మాత్రం ఇప్పటివరకే వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భాల్లో కావచ్చు, వివిధ మీటింగ్ లో పాల్గొన్న తర్వాత మాత్రం తెలంగాణలో పెట్టుబడులు ఆకర్షించే విధంగా మాత్రం ఇప్పటివరకే ముఖ్యమంత్రి పర్యటన కొనసాగింది. కాబట్టి మర్కాసపల్లిలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకోబోతున్నారు. వారికి కూడా తెలంగాణ ప్రజలు కూడా స్వాగతం పలుకుపోతున్నారు. స్వాగతం పలికిన తర్వాత మొత్తం సాయంత్రం 5 గంటలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కొత్త క్యాంపస్ కు సంబంధించిన దానిపైన శంకుస్థాపన కార్యక్రమాల్లో కూడా పాల్గొనబోతున్నారని చెప్పుకోవచ్చు. వంశీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో 3వ విడత రుణమాఫీకి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే 2 విడతల్లో 1,50,000 వరకు రుణమాఫీ చేసిన సర్కార్ రేపు 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయనుంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో రుణమాఫీని రేవంత్ చేయనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో 15 ఆగస్టు వేడుకల్లో పాల్గొన్న తర్వాత హెలికాప్టర్లో వైరాకు పయనమవుతారు. అక్కడ సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో రుణమాఫీని ప్రకటిస్తారు తెలంగాణ సీఎం.
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఆ మేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ క్రమంలోనే 3వ విడత రుణమాఫీ చేయనుంది సర్కార్. 2 లక్షల పైన పంట రుణం తీసుకున్న వారికి సైతం చివరి విడతలో మాఫీ చేయనున్నారు. అయితే 2 లక్షల వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఆ పై మొత్తాన్ని రైతులు బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. రుణమాఫీకి అర్హమైన ఖాతాలు మొత్తంగా 32.50 లక్షలు ఉన్నట్టు వ్యవసాయ శాఖ గుర్తించింది. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించింది. జూలై 18న మొదటి విడతగా ₹1,00,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలన్నింటికీ మాఫీ చేసింది. 11,14,412 మంది రైతులకు 6,034.97 కోట్ల రూపాయలు విడుదల చేసింది. జూలై 30న అసెంబ్లీ ప్రాంగణంలోనే 2వ విడత రుణమాఫీ కార్యక్రమం అమలు చేసింది సర్కార్. ₹1,00,000 నుంచి ₹1,50,000 వరకు రుణమున్న రైతు కుటుంబాలకు మాఫీ చేసింది. ఈ కేటగిరీలో దాదాపు 6,40,823 మంది రైతుల ఖాతాల్లో 6,190.01 కోట్ల రూపాయలు జమ చేసింది. 12 రోజుల్లోనే దాదాపు 17.55 లక్షల రైతుల కుటుంబాలకు 12,000 కోట్ల రూపాయలకు పైగా రుణమాఫీ నిధులు జమ చేయటం తెలంగాణ చరిత్రలోనే ఇదే మొదటిసారి అని సర్కార్ వెల్లడించింది. ఇక 3వ విడతలో 1,50,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ చేస్తూ రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తారు. 3వ విడతలో 14.45 లక్షల మంది రైతులకు రుణమాఫీ అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇక రుణమాఫీ అదేవిధంగా ముఖ్యమంత్రి ఖమ్మం పర్యటనకు సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చూస్తున్నాం 3వ విడత రుణమాఫీకి సంబంధించి రైతన్నలు ఆశగా ఎదురు చూస్తున్నారు. రేపు ఖమ్మంలోనే ఈ కార్యక్రమం జరగబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ముఖ్యమంత్రికి సంబంధించిన పర్యటన ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. మంత్రులు తుమ్మల, పొంగులేటి, బట్టి విక్రమార్క అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా పర్యవేక్షిస్తున్నారు. రేపు హైదరాబాద్ లో స్వతంత్ర వేడుకల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలానికి చేరుకుంటారు. అక్కడ సీతారామ ఎత్తిపోతల పథకంలో ఉన్నటువంటి 2వ పంప్ హౌస్ గా ఉన్న పూసుగూడెం పంప్ హౌస్ ను మధ్యాహ్నం 12:50 స్విచ్ ఆన్ చేసి ప్రారంభిస్తారు. అనంతరం సీతారామ ఎత్తిపోతల పథకం పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ తర్వాత మంత్రులతో కలిసి గోదావరి జలాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం సీతారామ ప్రాజెక్టు పై అక్కడే మీడియా సమావేశంలో కూడా పాల్గొని సీతారామ ప్రాజెక్టును ప్రజలకు అందించే విధంగా వచ్చిందని చెప్పి దానికి సంబంధించినటువంటి ప్రసంగం కూడా ఉంటుంది. అక్కడ నుంచి నేరుగా వైరాలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ అలాగే రుణమాఫీకి సంబంధించినటువంటి భారీ మీటింగ్ కి సభాస్థలికి చేరుకుంటారు హెలికాప్టర్ లో. 1,00,000 మందికి పైగా రైతులు, కాంగ్రెస్ నాయకులు కూడా ఈ సభలో పాల్గొనే విధంగా జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే సన్నాహాలు అయితే చేస్తున్న పరిస్థితి. సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. ఇదే వేదికగా 3 దఫా 2 లక్షలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి ఆయన ప్రారంభించనున్నారు. తెలంగాణ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రేవంత్ రెడ్డి 2వసారి పర్యటిస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున సభను సక్సెస్ చేయాలని ప్రణాళికలు చేస్తుంది. గత మార్చి 11వ తారీఖున భద్రాచలంలో జరిగిన సభలో ఆయన హాజరయ్యారు. కాంగ్రెస్ 6 పార్టీ గ్యారంటీల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఇక్కడి నుంచే ప్రారంభించారు. రేపటి 2వ పర్యటనలో భాగంగా రుణమాఫీ జరిగిన రైతులకు వైరా సభలో చెక్కులు అందజేయనున్నారు ముఖ్యమంత్రి. దీనికి సంబంధించినటువంటి మరోసారి 3వ దఫాకు సంబంధించినటువంటి రుణమాఫీలో 2 లక్షల పైచలకు రుణమాఫీ ఉన్న వారికి క్లియర్ అయ్యే విధంగా చెక్కులు అందించడంతో పాటు సభలో రైతులను ఉద్దేశించి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడనున్నారు. వైరా సభలో చెక్కులు అందజేయడంతో పాటు పెద్ద ఎత్తున భారీ సమీకరణ కూడా జరుగుతుంది, జన సమీకరణ. దీంతో వైరా కేంద్రంలో ఉన్నటువంటి శాంతినగర్ వద్ద 50 ఎకరాల ఖాళీ స్థలంలో సభకు ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి జనాలను పెద్ద ఎత్తున తరలించేలా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా సన్నాహాలు చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు రుణమాఫీపై కూడా ఫలాలు ప్రజలకు అందే విధంగా, అలాగే సీతారామ ప్రాజెక్టు సంబంధించిన జలాలు ఏన్కూరు నుంచి ఇటు వైరా రిజర్వాయర్ కు రానున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో కనపడుతుంది. థ్యాంక్ యూ రవికిరణ్. నేడు విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల పరిశీలన జరగనుంది. కూటమి తప్పుకోవడంతో కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. వైసీపీ నుంచి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేయగా స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా నామినేషన్ దాఖలు చేశారు.
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్లకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. విశాఖపట్నం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈరోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేసే అవకాశం ఉంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఈ పోటీ నుంచి కూటమి ఉపసంహరించుకోవడంతో మరి ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసి ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థిగా షఫీవుల్లా అనే వ్యక్తి కూడా నామినేషన్ వేశారు. ఈరోజు వాళ్ళిద్దరు నామినేషన్ ని పరిశీలించే అవకాశం ఉంది. ఒకవేళ షఫీవుల్లా తన నామినేషన్ ని విత్డ్రా చేసుకుంటే మాత్రం బొత్సాని ఎమ్మెల్సీగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి ఈరోజు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. అయితే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఇరు వర్గాలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి అభ్యర్థిని నిలిపే ప్రయత్నం చేస్తుంది అని మొదట అందరూ కూడా అనుకున్నప్పటికీ కూడా అనూహ్యంగా కూటమి ఈ పోటీ నుంచి తప్పుకోవడం ఒక రాజకీయ చర్చకి తెరతీసిందనే చెప్పాలి. అయితే మొదటి నుంచి కూడా ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించినప్పటి నుంచి కూడా వాళ్ళు గెలుపు ధీమాలో ఉన్నారు. ఎందుకంటే 838 మంది ఓటర్స్ సభ్యులుగా కలిగి ఉన్న ఈ ఎన్నికల ప్రక్రియలో దాదాపుగా 600 పైబడి వైసీపీ ఓట్లు కలిగి ఉన్న నేపథ్యంలో వాళ్ళు విజయం ఏకగ్రీవం అవుతుందని చెప్పి మొదటి నుంచి కూడా వాళ్ళ స్ట్రాటజీతో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే అదే సందర్భంలో సంఖ్యాబలం తక్కువగా ఉన్నప్పుడు అభ్యర్థిని పోటీకి పెడితే కనుక అది రాజకీయ రాజనీతి తప్పినట్టు అవుతుందని చెప్పి కూటమి అభ్యర్థులంతా కూడా భావించారు. అంటే కూటమి నేతలంతా కూడా భావించారు. ఇందులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఖచ్చితంగా ఈ పోటీ నుంచి ఉపసంహరణే అది ఈ సమయంలో కరెక్ట్ అయిన రాజకీయ సచ్ఛీలతకి నిదర్శనం అని చెప్పి ఆయన నిర్ణయం చేసుకోవడం జరిగింది. దీంతో కూటమి సభ్యులంతా కూడా దానికి సపోర్ట్ చేస్తూ ఈ రోజు ఈ ఎమ్మెల్సీ ఎన్నిక నుంచి ఉపసంహరణ చేస్తున్నారు. వాళ్ళు మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు నామినేషన్ల పరిశీలన జరిగిన తర్వాత ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి విత్డ్రా అయితే మాత్రం ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణని ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది. వంశీ. థ్యాంక్ యూ అనురాధ. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణలో అవుట్ పేషెంట్ సేవల బంద్కు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. అవుట్ పేషెంట్ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. బంద్కు సంబంధించి ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు నోటీసులు అందించారు. అవుట్ పేషెంట్ సేవల బంద్ నేపథ్యంలో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఇవాళ తెలంగాణలో అవుట్ పేషెంట్ సేవల బంద్కు జూనియర్ డాక్టర్లు పిలుపునిచ్చారు. ఓపీ సేవలు బహిష్కరిస్తున్నట్లు జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, అవుట్ పేషెంట్ సేవలకు జూనియర్ డాక్టర్లు బంద్ ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం ఏమైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందా? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? వంశీ, గత 2 రోజుల కింద కలకత్తాలో జూనియర్ డాక్టర్ అత్యాచార నేపథ్యంలో గత 2 రోజులుగా దేశవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ఆందోళన భాగంగా రాష్ట్రంలో కూడా జూనియర్ డాక్టర్లు గత 2 రోజులుగా వివిధ రూపాలలో ఆందోళన చేపట్టారు. ఆందోళన వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ ఆందోళన చేపట్టారు. అయితే ఇవాళ హౌస్ పేషెంట్ ఉన్న వాళ్ళు బహిష్కరించారు. ఏవైతే వాళ్ళకి అయితే మనం గత కొన్ని రోజులు ఈ వారంలోనే చూసుకుంటే రాష్ట్రంలో డెంగ్యూ విస్తారంగా వ్యాపిస్తుంది. దాంతోపాటు బదిలీల కారణంగా కూడా డాక్టర్లు హాస్పిటల్లో కొద ఏర్పడింది. అయితే రాష్ట్రంలో డెంగ్యూ వ్యాధి వ్యాప్తి కారణంగా ఎక్కడైతే వైద్యులు లేను, అయితే ఇవాళ జూనియర్ డాక్టర్లు వైద్య సేవలను ఓపీ బహిష్కరించడంతో రోగులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. మనం గాంధీ హాస్పిటల్లో ఉన్నాము. గాంధీ హాస్పిటల్ ఓపీ విభాగంలో చూస్తున్నట్లయితే ఉదయం నుంచి
పేషెంట్లు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే గాంధీ హాస్పిటల్లో ప్రతిరోజు దాదాపుగా 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్లు వస్తుంటారు. వారికి జూనియర్ డాక్టర్లు ఎక్కువగా వారిని పరీక్ష చేస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా వైద్య శాఖలో జరిగిన బదిలీల కారణంగా గాంధీ హాస్పిటల్లో దాదాపుగా 70 నుంచి 8% వైద్యులు బదిలీలలో అయితే ఇతర ప్రాంతాలకు వెళ్లారు. అక్కడ స్థానంలో వారిని ఇంతవరకు అయితే నియమించలేదు. అయితే గత వారం కిందట కాంట్రాక్ట్ బేసిక్ వైద్యులను నియమించాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అయితే కేవలం ఇంటర్వ్యూలు మాత్రమే నిర్వహించారు. వారికి ప్రత్యామ్నాయంగా ఇప్పటి వరకైతే ఆ పోస్టులను భర్తీ చేయలేదు. అయితే ఇవాళ జూనియర్ డాక్టర్లు కూడా అవుట్ పేషెంట్ల విభాగానికి బహిష్కరించిన నేపథ్యంలో సూపరింటెండెంట్ మనకు చెప్పిన ఇవాళ వాళ్ళు ఈ దురదృష్ట సంఘటన నిరసిస్తూ వాళ్ళు బహిష్కరించారు. అయితే కొందరు డాక్టర్లు అందుబాటులో ఉంచాము, వాళ్ళకి అవుట్ పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటికే అన్ని చర్యలు తీసుకున్నాము, ఎవరికి ఇబ్బంది లేదు, వారికి తగిన విధంగా మేము వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సూపరింటెండెంట్ రాజకుమార్ అయితే ఇప్పటికే తెలిపారు. అయితే జూనియర్ డాక్టర్లు ఓపీ బహిష్కరించిన నేపథ్యంలో పేషెంట్లు అయితే గాంధీ హాస్పిటల్లో తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు. వంశీ, థ్యాంక్ యూ రామకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న మార్నింగ్ ప్రైమ్ టైం అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.